రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దుమ్మురేపుతున్నాడు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ప్రభాస్ ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ మూవీస్ చేస్తూ యావరేజ్ డైరెక్టర్లను స్టార్ డైరెక్టర్లుగా మార్చే పనిలో పడ్డాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ది రాజాసాబ్ సినిమా 2 నెలల్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. అయితే మే నెలలో రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమాను ఫైనల్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. కానీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఇక మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి సీక్వెల్ పై జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని జనాలు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంత కంప్లీట్ అయిందని మొన్న మధ్య నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో కల్కి సీక్వెల్ ముందుకు వెళ్లడం లేదు. ఇక ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉండడంతో నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు పెడుతూ ప్రభాస్ కు కూడా భారీగానే రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ ప్రాజెక్టు పై ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంది. దీనితో ప్రభాస్ కూడా దీన్ని స్పెషల్ గా తీసుకుని కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. కల్కి పార్ట్ 1 కు 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడంతో కల్కి సీక్వెల్ పై కూడా అంతకు మించి అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా 2000 కోట్ల బొమ్మ అంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక దీనితో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సెకండ్ పార్ట్ షూటింగ్ 2025 ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ అవుతుందని, మొదటి పార్ట్ షూటింగ్ టైంలో రెండో పార్ట్కు అవసరమైన 25 నుంచి 30% సన్నివేశాలను షూట్ చేశామని ప్రకటించారు. ఇకపై మిగిలిన షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి డిసెంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగనుందని, 2025 చివర్లో కల్కి సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అశ్విని దత్ వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాను ముందు 2026 చివరికి ప్లాన్ చేసిన ప్రీపోన్ చేసే ఛాన్స్ కనబడుతోంది.